అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన దూరపు కొండలు. కథను చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరిక కథలోకి వెళ్ళిపోదామా? మరీ నన్ను కూడా గుర్తించకుండా అంతగా మైమరిచి చూస్తున్న దృశ్యం ఏముందబ్బా అక్కడ? భార్యకు దగ్గరగా వచ్చి భుజంపై చెయ్యి వేస్తూ రఘుపతి తాను చూశాడటు. అప్పటికి ఈ ప్రపంచంలోనికి దిగి వచ్చిన మాలతి కుర్చీలో నుంచి మెల్లగా లేచింది. వచ్చారా? కాఫీ తెస్తాను అంటూ తప్పుకోబోయింది అక్కడి నుంచి. కాఫీకి తొందర లేదులే. కిటికీ తెరలు సరిచేసి వచ్చిన రఘుపతి మాలతిని కదలనీయలేదు. ఇందుకన్నమాట నువ్వు క్రింది నుంచి పైకి మార్చుకున్నావు నీ గదిని. అతడి ప్రశ్నలో మార్ధవం అనురాగం ఉన్నప్పటికీ అపరాధినిలా తల వంచుకుంది మాలతి. నన్ను ఆఫీస్కి సాగనంపి నువ్వు ఈ కిటికీ దగ్గర బైఠాయించుతున్నావన్నమాట. ఆ ఇంట్లో ఆమెను, ఆమె బిడ్డల్ని చూస్తూ నీకు లేని యోగాన్ని నిత్యం తలుచుకొని కుళ్ళిపోతున్నావన్నమాట. ఎంత ప్రయత్నించినా మాలతి కన్నీ రాగలేదు. ఎలా మరుపుకొస్తుంది నా దుస్థితి నాకు? ఇది మరచిపోగల దురదృష్టమేనా? ఇక మనకి లేని సంతానయోగం గురించి ఎంత దురటిల్లితే మాత్రం ప్రయోజనమేమిటి మాలతి? నాకు మాత్రం బాధ లేదంటావా? అక్కడికి సిగ్గు విడిచి ఎందరో డాక్టర్లని చూసాం, ఎన్నో మందులు తిన్నాం, ఆపరేషన్లు కూడా అయ్యాయి. ఇంకేం దారి మిగిలింది చెప్పు? దేవతలకంతా మొక్కడం పూర్తి చేసి కనిపించిన రాయి కల్లా కూడా మొక్కుతున్నావు. ఎలాగో మనసు రాయి చేసుకోవాలి. ఇలా బేలవైపోకూడదు. అతడి లాలనా హితోక్తుల శీతల వాయువులు సోకి ఆమె ఎదలో పేరుకున్న నల్లని నిరాశా మేఘం కరిగి కన్నీరై ప్రవహించింది. మీకే మగవారు ఎన్నైనా చెప్తారు వృద్ధకంఠంతో అన్నది. కానీ నాకు బ్రతుకు రోజు రోజుకి దుస్సహమైపోతుంది. గుమ్మంలోకి ఎవరొచ్చినా పిల్లలెందరమ్మా అనే ప్రశ్నే. చెప్పేసేయ్, దేశమందరి పిల్లలు నా బిడ్డలే అని నిర్లక్ష్యంగా అనేశాడు రఘుపతి బూట్లు విప్పుకుంటూ. చాలేండి, రోజు ఈ పాఠాలు నా దగ్గర వల్లెవేయొద్దు. తెలియని ఆవేశంలోనున్న మాలతి కసిరింది భర్తను. ఇంత ఘోరమైన వంధ్యత్వం ఆ దైవం నాకెందుకు రాయాలి? పక్కింటావిడ నన్ను చూస్తూనే తన బిడ్డను చాటున దాచుకుంటుంది. అంత పాపిష్టిదాన్నా నేను? మొన్న పేరంటంలో ఒక ఆమె ఎవరినో అన్నట్టనేసింది నా పక్కనే కూర్చుని. కొడుకులు లేని దాని మొహం పొద్దున్నే చూస్తే పంచపాపాలు అని. ఈ మాట విని నేను గనక ఇంకా బ్రతుకున్నాను. వెక్కిళ్ళు మాటల కడ్డు వచ్చాయి. ఏడిసింది. అసహనం తాండవమాడింది రఘుపతి గళంలో. హానక ఆమె కొడుకులు ఆమె నెత్తిన పెడతారులే ఓ బండరాయ్ వెర్రవేగని. అది కాదండి, కొంచెం శాంతించిన స్వరంతో అభ్యర్థించింది మాలతి. పోనీ మనం ఎవరి బిడ్డనైనా పెంచుకుంటే? దీనాతి దీనంగా ఉన్న ఆమె వైఖరిని చూసి తాత్కాలికంగా మాట్లాడలేకపోయాడు రఘుపతి. సరే ఆలోచిద్దాం అన్నాడు కడకు. అవకాశం లభించిన మాలతి ఆ క్షణం నుండే అనుక్షణం అతన్ని వేధించసాగింది. ఆలోచించండి బాగా, ఎవరిని పెంచుకుంటే బాగుంటుంది? ఆడపిల్లనా మగబిడ్డనా? విని విని కడకు ఒకనాడన్నాడు రఘుపతి. అయితే బాగా నిశ్చయించుకున్నావా పెంచుకోవడానికి? ఓ, మళ్ళీ మొదటికొస్తున్నారేమిటి మీరు? చక్కటి అందమైన ఓ ఆడపిల్లని, మంచి చలాకీ అయిన ఓ మగపిల్లాన్ని తెచ్చుకుందాం. ఆడ మగ ఇద్దరా? అదిరిపడ్డాడు రఘుపతి. అవును, ఏ ఇద్దరేం కర్మ? 10 మందిని దర్జాగా పెంచగల స్తోమత ఉంది మనకి. దైవం దయతలచలేదు కానీ. అంతా మన మేలుకే అంటారులే పెద్దలు. ఏమో, దేవుడు 10 మందినే ఇచ్చి ఉంటే నువ్వు కనలేక పెంచలేక అవస్థ పడుతూ ఉండేవేమో, నీరసాలతోనూ జబ్బులతోనూ. బిగ్గరగా నవ్వేస్తూ హాస్యంగా ఎగరగొట్ట చూశాడు విషయాన్ని రఘుపతి. తాను చిన్నగా శృతి కలిపింది మాలతి. అదేం కాదులేండి, చక్కగా ముస్తాబు చేస్తూ నగలు చేయించి పెద్ద చదువులు చెప్పించి ఎలాగెలాగో పెంచేదాన్ని అస్తారుబతంగా. నిజంగా తనకి సంతానమే ఉంటే ఎలాగుండేదో ఊహించుకుంటూ అరమోడుపు కన్నులతో ఆ ఊహాలోకంలో తేలిపోతూ మాట్లాడింది మాలతి. అంతలోనే తేరుకొని
హా, ఇప్పుడు మాత్రం ఏమైందిలేండి, మీరే చూస్తారుగా. ఇప్పుడు తెచ్చుకున్న అబ్బాయిని అమ్మాయిని ఎలా పెంచుతానో తిరిగి మొదటికొచ్చింది సంభాషణ. ఇంతకు నేను అడిగింది చెప్పారు కారు. మంచి అందమైన పిల్లల్ని తెచ్చుకోవాలి, అవునా? ఏం అనలేనట్లుగా ఇబ్బందిగా కదిలాడు రఘుపతి. మన ఇష్టప్రకారం దొరకరనుకుంటాను మాలతి అన్నాడు అనలేక. ఏ, ఎందుకు దొరకరు? మాలతి అసహనమంతా స్వరంలోనే ప్రస్ఫుటమైంది. అందరూ పిల్లల్ని పెంపకానికి ఇవ్వరు మాలతి. ఇచ్చేవాళ్లలో మనకి నచ్చిన వాళ్ళు ఉండకపోవచ్చు. దొరికిన వాళ్లతో సరిపెట్టుకోవాలి. నిర్లక్ష్యంగా చూసి బిగ్గరగా నవ్వింది మాలతి. మనం అడగాలే కానీ ఇవ్వని వాళ్ళు ఉంటారా? మన సంపద చూసి మీరే చూస్తారుగా. సవాలు చేసినట్లే మాట్లాడింది. ఒక విధమైన ఆవేశ ప్రవృత్తి మాలతిది. అందుకే ఆ స్థితిలో ఆమెతో ఇక వాదన అనవసరం అన్నట్లుగా మౌనం వహించాడు రఘుపతి. ఏమిటిది? గాలి వెలుతురు రాకుండా కిటికీ తలుపులన్నీ బంధించేశారు. ఆఫీసు నుంచి వస్తూనే ఊపిరాడనట్లై మాలతి గది కిటికీలు తెరవబోయాడు రఘుపతి. వద్దు, శాసించినట్లుగా అరిచింది మాలతి ఏదో మూల నుంచి. ఉలిక్కిపడ్డ రఘుపతి అంతలోనే సర్దుకున్నాడు. అరే, నువ్వెక్కడున్నావు ఈ చీకట్లో? ఏమిటిది? ఆశ్చర్యపోతూ లైటు వేశాడు. వేసి భార్యను చూస్తూనే కలవరపడ్డాడు. వర్ణనాతీతమైన ముఖ భంగిమలతో విడ్డూరంగా కనబడుతూ ఓ మూల కుర్చీలో కూర్చుని ఉన్నది మాలతి. ప్రపంచమందలి క్రోధరసమంతా ఆమె చుట్టూ వెల్లువలై పారుతున్నట్లే అనిపించింది. ఇక నుంచి ఆ కిటికీ ఎప్పుడూ తెరవడానికి వీల్లేదు. ఆ దరిద్రులు నా కళ్లకు కనిపించరాదు. అలవి మాలిన కోపావేశాలతో ఊగిపోతుంది మాలతి భద్రకాళిలా. ఏమిటి? ఏం జరిగింది అని కూడా అడగడానికి సాహసించలేకపోయాడు రఘుపతి. భార్య యొక్క అంతటి రౌద్ర రూపంలోనూ ఏదో ఓ మూల శోక పరితప్తత, అవమాన పీడత ద్యోతకమయ్యాయి అతడికి. ఆ మర్నాటికి గాని అసలు విషయం అతడికి తెలిసి రాలేదు. జరిగిన విషయం ఇది. తమ ఇరుగు పొరుగున ఉన్న ఆ పూరింటి ఇల్లాలిని కబురంపింది మాలతి నౌకర్ చేత. ఏమమ్మా, నన్ను పిలువనంపారట? ధనలక్ష్మి వంటి మాలతి తనను పిలువనంపినందుకు పొంగిపోతూ ఉన్న సంతోషంతో వెంటనే వచ్చింది ఆ బీద ఇల్లాలు. చూడమ్మా, నీ పేరేమిటన్నావు? ఏమిటో, ఇరుగు పొరుగున ఉంటూ కూడా ఎప్పుడూ మాట్లాడుకోలేదు. ఆదరంలోనే ఓ విధమైన దర్పం మిళాయించి సంభాషణకు ఉపక్రమించింది మాలతి. సీతమ్మండి నా పేరు, సిగ్గునభినయిస్తూ చెప్పిందామె. ఎన్నోసార్లు నేనే వద్దామనుకున్నాను, కానీ తమకిష్టముంటుందో లేదోనని నసిగింది. అయ్యయ్యో, ఎంత మాట! రావలసింది మరి. పోనీలే, ఇప్పుడైనా కలిసాం భావయుక్తంగా నవ్వింది. నీకెంతమంది పిల్లలు? అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. ముత్యాల్లాగా బాగుంటారు పిల్లలు. ఏదో తమ దయ, 3 ఆడపిల్లలు 2 మగపిల్లలునండి. ఏమిటో పాపం, వాళ్ళతో చాలా సతమతమైపోతూ ఉంటావు. అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాను. అవునండి, ఏమిటో ఎంత పని చేసినా ఇంకా ఏదో ఓ పని తర్వాయిగా మిగిలిపోతూనే ఉంటుంది. ప్రాణం నిస్త్రాణ పడుతుంది కానీ పని తెమలదు. చిన్నా చితకా పిల్లలు, చాకిరీ ఎక్కువ. పిల్లలు గల తల్లిని కదపాలే గాని కథనం చెప్పడానికి ఆమెకి ఏమాత్రమూ శ్రమ ఉండదు తన సంతానం గురించి. నిన్న ఉదయం అనుకుంటా చూశాను, మీరు బాగా విసుక్కుంటున్నారు పిల్లల మీద. ఏం చేశారేమిటి? చిన్నవాడి మీద చెయ్యి కూడా చేసుకున్నట్టున్నారు. హా, ఏం చెప్పమంటారమ్మా? హుస్సూరంటూ నిట్టూర్చింది సీతమ్మ. మరీ స్తోమత తెలుసుకోకుండా పేచీలు పెడతారు. చేతికి అందొచ్చిన ఆడపిల్ల పని చేయకపోతే ఎలాగా? గిన్నెలు తోమివ్వమంటే చదువుకోవాలి, తీరిక లేదు, పని మనిషిని పెట్టుకోమంటుంది. మా బ్రతుక్కి తోడు నెలకి 10 రూపాయలతో పని మనిషి కూడానా చెప్పండి? మౌనంగా వింటోంది మాలతి. స్కూల్లో ఎవరో డాక్టర్ గారు అబ్బాయి వేసుకున్నటువంటి దుస్తులు కుట్టించమని ఒకటే ఏడుపు రెండో పిల్లాడు. దాంతో ప్రాణం విసిగిపోయి 2 వేశాను. ఏం చేయను చెప్పండి? ఎంత ఓర్పుగా ఉన్నా పిల్లలు ఉండనీరు. కలవారింటో పుడితే ఎన్ని వేషాలైనా వేయొచ్చు. అవకాశం జార విడుచుకోలేదు మాలతి. చటుక్కున మాటలో మాట అనేసింది. కలవారింట పుట్టకపోయినా అదృష్టం ఉంటే కలవారింట పెరగొచ్చు, అన్ని సరదాలు తీర్చుకోవచ్చు. అనుకోని వింతో విశేషమో చూసినట్టుగా అవాక్కైపోయి అలాగే కనురెప్పలు కూడా కదల్చడం మరచి
కూర్చున్న తావునే కూర్చునిపోయింది సీతమ్మ. అవును సీతమ్మ గారు, మాకింత కలిమి ఉన్నా అనుభవించే పిల్లలు లేరు. మీరా పాపం చాలీచాలని సంపాదనతో పిల్లల ఆలనాపాలనలు చూసుకోలేక సతమతమైపోతున్నారు. ఆఖరి పిల్లాన్ని మాకు పెంపకం ఇచ్చేయండి, ఇక్కడ హాయిగా పెరుగుతారు. స్థాణువైపోయిన సీతమ్మలో కదలికొచ్చింది. ఇందుకా తల్లి పనిగట్టుకు కబురంపావు నన్ను? జేవురించిన ముఖంతో నిర్మోహమాటంగా అనేసింది. ధనానికి లేని వాళ్ళమైనా మానాభిమానాలకు లేని వాళ్ళం కాదు. పనిమాలా పిలిచి మా బీదతనాన్ని ఇంతగానా పరిహసించడం చాలు. నిప్పులు చెరిగే నేత్రాలతో అనేసి వెనుతిరిగింది. ఈసారి నిర్ఘాంతపడ్డం మాలతి వంతైంది. అదేమిటి, ఇందులో అంత కోపం రావలసిందేముంది? ఎంతమంది పిల్లల్ని పెంపకాలకిచ్చుకోవడం లేదు? అమ్మా చాలు, విసిగి వేసారినట్లున్న స్వరంతో 2 చేతులు జోడించింది సీతమ్మ. కలిగినంతలోనే పెంచుకుంటాం కానీ డబ్బు లేనంత మాత్రాన కడుపున పుట్టిన బిడ్డ చేదవుతుందా? కన్న మమకారం మాసిపోతుందా? పిల్లలేమి గాలికి ధూళికి కొట్టుకొచ్చిన వాళ్ళు, తేరగా దొరికేవాళ్ళు కాదు. బజార్లో వస్తువుల మాదిరి అడగడానికి ఇవ్వడానికిను. మాతృత్వపు విలువ, బిడ్డ విలువ తెలియని వాళ్ళు, ఒళ్ళు వంచి పెంచలేని వాళ్ళు ఇవ్వాలి దత్తతలకు. పాయసాలు అమృతాలు లేకున్నా నా ప్రాణము ప్రేమ పోసి పెంచుకుంటున్నాను నా బిడ్డల్ని. విసవిసా వెళ్ళిపోయింది సీతమ్మ మరో మాట కోసం ఆక్కుండా. ఎంత పొగరు! తల పంకించింది మాలతి. తిండి లేకపోయినా తిక్క మాత్రం తక్కువ లేదు. వెధవ పిల్లలు, బోడి పిల్లలు. ఎలాగైతే కన్నది వీళ్ళ బాబుల్లాంటి వాళ్ళని తెస్తాను అని శబదం పట్టింది. విషయమంతా ఆమూలాగ్రంగా విన్న రఘుపతి సిగ్గుతో కుచించుకుపోయాడు. అనిర్వచనీయమైన బాధను అనుభవించాడు అంతరాలలో. అలా తొందరపడి అడిగేసేయకూడదు మాలతి. వాళ్ళ స్వభావం ఏమిటో జాగ్రత్తగా పరిశీలించి అనుకూలంగా ఉండేటట్టు తోస్తే ఎవరి చేతనైనా అడిగించాలి. అతడి మాట పూర్తి కాకుండానే చర్రుమన్నది మాలతి. ఏడిసింది. మళ్ళీ ఓ మధ్యవర్తి రాయబారమునా? ఏం చూసుకొని ఆ గర్వం? దాని మొగుణ్ణి పిలిచి అడగండి. మీరు ఎన్ని వేలు కావాలో అడగండి, చక్కగా అంగీకరిస్తాడు. ఒక విధమైన ఆవేశానికి లోనై కేవలం మూర్ఖంగా మాట్లాడడం మినహా ఏమీ ఆలోచన వివేకము లేని ఆ ధోరణికి భయపడ్డాడు రఘుపతి. పోనిద్దు, అసలెందుకు మనకి గోలంతా? తేలిగ్గా తుంచివేయడానికి ప్రయత్నించాడు. పిల్లలంటే ఎంత చాకిరి, ఎంత అవస్థ, అవన్నీ నువ్వు భరించగలవా? అతడి మాటలు వింటూనే మాలతి వివసురాలైంది. చాలేండి, అందరూ అవమానించేది కాకుండా మీరు కూడానా? నేను పిల్లల్ని పెంచలేనా? కోపం వద్దు మాలతి, ఊరికే మాట వరస కన్నాను అంతే. ఏమైనా సరే నేను పిల్లల్ని పెంచుకునే తీరాలి, ఖరారుగా తన నిశ్చయం తెలియజేసింది మాలతి. 2 నెలల సెలవు దేనికి మాలతి? అర్థం కాక ప్రశ్నించాడు రఘుపతి అయోమయంగా. మన వాళ్ళందరిళ్ళకి వెళ్ళొద్దాం, మీరు కూడా వస్తే కానీ నేనొక్కతిని వెళ్ళను. నా మాట కాదనకుండా అప్లై చేయండి ఆఫీసులో సెలవుకు. ఎందుకని? మన వాళ్ళందరినీ చూడాలని బుద్ధి పుట్టింది? మందహాసంతో అడిగాడు రఘుపతి. అబ్బే, వట్టి కుతూహలం మాత్రమే. నీకు అభ్యంతరం లేకుంటే చెప్పొచ్చు. తాను నవ్వింది మాలతి. కానీ ఆ నవ్వులో ఏదో వెలితి. మందస్వరాన అన్నది. ఏముంది, మన వాళ్ళందరినీ చూసినట్టు ఉంటుంది. తీరుతెన్నులు మనకు నచ్చిన చోట పిల్లల్ని తెచ్చుకుందాం పెంపకానికి. అప్రతిభుడైపోయాడు రఘుపతి. మనసులోని దావానాలనంతను అణుచుకుంటూ అతి మామూలుగా సరే అని అంగీకారం తెలుపక తప్పలేదు. కోడలి నిర్ణయం విని రఘుపతి తల్లి కాంతమ్మ ఆమోదం వెలిబుచ్చింది. ఏమిటో, ఎంత కలిమి ఉన్నా వంశోద్ధారకులుంటేనే అందం. పెళ్ళై 7 ఏళ్ళాయే, ఇంకేం పిల్లలు పుడతారు? ఇక దత్తత చేసుకోవడమే మంచిది. అయితే ఎవరి పిల్లాన్ని దత్తత తెచ్చుకోవాలని? ఏదమ్మా, ఇంకా ఏం నిర్ణయించుకుందే? రఘుపతి కల్పించుకొని సమాధానం చెప్పాడు. మనకి నచ్చాలి, అవతలి వాళ్ళు ఒప్పుకోవాలి కదా. అదో పెద్ద సమస్య ఏమిటి? తేలిగ్గా తీసిపారేసింది కాంతమ్మ. నేననేది ఏమంటే. ఏమిటి? భార్యాభర్తలిరువురు ఒకేసారి ప్రశ్నించారు ఉత్సుకతతో. కాస్త మనలో మన బిడ్డే అయితే తటపటాయిస్తూ చెప్పింది కాంతమ్మ. వంశం, గోత్రం, ఇంటి పేరు అన్నీ కలిసొస్తాయి. పైవాడు అనే భావము ఉండదు. ఏమంటారు? అర్థం కానట్లు చూసింది మాలతి. రఘుపతి సర్ది చెప్పేశాడు. అలాగైతే మరీ మంచిదమ్మా.
మాలతికి అటువంటి నీ నా అన్న భేదభావమే లేదు పాపం. అయితే తను ఓ మగపిల్లవాణ్ణి ఆడపిల్లను ఇద్దరినీ పెంచుకుందామన్న ఉద్దేశంలో ఉంది. అయితే మరీ మంచిది, పనంతా జరిగిపోయినట్టే చిటిక వేసింది కాంతమ్మ. మన ప్రసాదం కొడుకుని పెంచుకోండి. రఘుపతి తమ్ముడే ప్రసాదరావు. మన ప్రసాదమే ఒప్పుకుంటాడా? రఘుపతి సందేహం వెలుబుచ్చాడు. ఏ ఎందుకు ఒప్పుకోడు? వాడికి సొంత అన్నవి. వాడి బిడ్డొకటి నీ బిడ్డొకటినా? అయినా నేను నచ్చ చెప్తానుగా వాడికి. ఒకవేళ కాదంటే వాణ్ణి పెంచుకొని మాలతి తమ్ముడు కూతుర్ని కూడా చేరదీసి తనకి ఆడపిల్లని కూడా పెంచాలని ఉంది గనక ఇద్దరికీ పెళ్లి చేసేస్తే సరి. రఘుపతి మాలతి ఇరువురికి కూడా చాలా సమంజసంగా చక్కగా తోచింది ఆ ప్రతిపాదన. అప్పుడే తాను పెంచబోయే పిల్లలకి ఎటువంటి దుస్తులు వేయాలో, ఏం నగలు చేయించాలో, ఏం చదువులు చెప్పించాలో ఊహాగానాలు చేసి ఉప్పొంగసాగింది మాలతి మనసు. ఏనాడాయే స్నానం చేసినట్టు, ఎన్ని నెల్లాయో తలదువ్వినట్టు, మరెన్ని మాసాల క్రితమో దుస్తులు మార్చినట్టు ఉన్న అవతారంతో దర్శనమిచ్చింది ప్రసాదరావు భార్య అత్తా తోటికోడళ్లకు. రండి అత్తయ్య గారు, రావమ్మా అక్క. ఏమిటి దయ ఎలా ప్రసరించింది? ఎన్నాళ్లకు మా ఇంటిని పావనం చేశారు అంటూ నిండుగా నవ్వుతూ మనస్ఫూర్తిగా ఆహ్వానించింది. ఎప్పుడూ నిన్ను పిల్లల్ని తలుచుకుంటూనే ఉంటాను సరోజిని. కాకుంటే రావాలంటే మాటలు కాదు కదా. బావగారికి సెలవు దొరకడం గొడవ, నీకు తెలియందేముంది అంటూ మాలతి తోటి కోడలికి సమాధానం చెప్పుకుంది. ఏమిటి అలాగున్నావు? ఇంకా స్నానం అది ఏం చేసినట్టు లేదే? వింటూనే అతి తేలిగ్గా నవ్వేసింది సరోజిని. పిల్లా జల్లా ఉన్నవాళ్ళం, నీలా తెల్లారేసరికే నీటుగా ఎలా తయారవ్వగలం చెప్పు? నాకంటే ముందు వాళ్లే లేస్తారు. ఇక ఏదో ఒకటి ముగ్గురిని సరిదీసేటప్పటికీ నా ప్రాణాలు పోతున్నాయనుకో. చివుక్కుమన్నది మాలతికి. పిల్లలు లేని దానవు, నీకేం తెలుసు పిల్లల తల్లి అవస్థ అన్నట్టున్న ఆ సమాధానానికి. అన్ని అర్థాలతో తననుండదులే. ప్రతిదానికి భుజాలు తడుముకోవడం అనేది చాలా తప్పు అని తనకు తానే సర్ది చెప్పుకున్నది తిరిగి. ఆ పగలంతా క్షణం తీరికలేని కుశల ప్రశ్నలతో, బంధుమిత్రుల బోగట్టాలతో గడిచిపోయింది. సాయంకాలం పెరట్లో కూర్చున్నారు అత్తాకోడళ్ళు ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ. అంతలో ప్రసాదరావు హడావిడిగా లోపలికొచ్చాడు భార్యని పిలుస్తూ. చూడు సరోజిని, మా ఆఫీస్ వాళ్ళు ఎవరెవరో వచ్చారు. త్వరగా ఓ 6 కప్పుల కాఫీ తయారు చేసుకురా. అలాగే అంటూ సరోజిని లేచింది. అమ్మా నన్నెత్తుకో. అంతవరకు అక్కడే ఆటలాడుకుంటున్న 3 ఏళ్ల కూతురు వెనకబడి కొంగుపుచ్చుకు వేలాడసాగింది. అబ్బబ్బా, నీ ఆటలేవో నువ్వు ఆడుకోరాదు? కాస్త కదిలేసరికి కలగన్నట్టు వస్తావే? విసుగ్గా విదిలించుకోబోయింది సరోజిని. కానీ ఆ పిల్ల వదిలిపెట్టలేదు తల్లిని. ప్రాకుతూ ఇల్లంతా చక్కబెట్టడం అప్పుడప్పుడే నేర్చిన పసిపిల్లవాడు తపతపా వచ్చేశాడు తల్లి దగ్గరకు. ఆమె పెద్ద పిల్లను ఎక్కడ ఎత్తుకుంటుందో అన్న అసూయతో, ఇక తాను మాత్రం మిగలడం ఎందుకన్నట్లుగా ఆ ఇద్దరి మధ్య వాడు అంతవరకు ఎక్కడెక్కడ ఆడొచ్చాడో వంటి నిండా మట్టి పులుముకొని ఆ మట్టి చేతులతోనే తల్లిని పట్టుకొని అకారణంగా ఏడవసాగాడు. ఏం సరోజిని, కాఫీ అయ్యిందా? బయటి నుంచి ప్రసాదరావు కేక వినవచ్చింది. ఏమిటేమిటో భాషకందని విధంగా రంగులు మారిపోయాయి సరోజిని వదనంలో. కళ్ళనీళ్ల పర్యంతమైందామెకు. చిచి, దరిద్రపు గోల. నన్నొక్క క్షణం వదలకి ఏడుస్తారేమిరా? ముగ్గురికి ముగ్గురే. నన్ను ఏ ఎముడైనా ఎత్తుకుపోతాడా ఇప్పుడే? పెద్దవాడు చీర కంటించిన మట్టిని దులుపుకుంటూ, పసివాడు పారాడుతూ లాగేసిన కుచ్చెలను దోపుకుంటూ చికాకు పడసాగింది సరోజిని. ఏం సరోజిని, ఇంకా అవలేదు? అవతల వాళ్ళు వెళ్ళిపోతామని తొందరపడుతున్నారు. ఏదో మునిగిపోతున్నట్లుగా మళ్ళీ ఆదరాబాదరాగా లోపలికొచ్చాడు ప్రసాదరావు. తన అసహాయ క్రోధమంతా పెద్ద పిల్లపై చూపెట్టింది సరోజిని. ఒక్క గోల కాదు నా ప్రాణానికి. ఛీ, యమకింకరుల్లా దాపరించారు అంటూ పెడపెడ 2 బాదింది వీపు మీద. ముయ్, నోర్ముయ్, మూస్తావా లేదా? ప్రసాదరావు తన కోపం కూడా ఆ పిల్ల మీదే కురిపించాడు, చేతి సత్తువ కొలది బాదుతూ. ఛీ, దరిద్రపు కొంప. స్నేహితులకు కాస్త కాఫీ ఇచ్చే గతి కూడా లేదు. తిట్టుకుంటూ నిష్క్రమించాడు. అయ్యయ్యో, మధ్యన పిల్లని బాదుకుంటారేమర్రా? కాంతమ్మ ఓ వైపున, మాలతి ఓ వైపున పరుగున వచ్చారు.
పిల్లల్ని తీయడానికి. ఆరునొక్క రాగం ఆలపిస్తూ అలాగే తల్లిని పీడించసాగారు. కానీ ఆమె కొట్టినా విసుక్కున్నా ముగ్గురిలో ఒక్కరూ కూడా కొత్త వ్యక్తులైన మాలతి కాంతమ్మల దగ్గరకు చేరలేదు. ఇవాళ కొత్తేం కాదు, రోజు ఇంతేనక్క నా బ్రతుకు. కళ్ళ నిండా నీళ్లు నింపుకొని తన బాధను తోటి కోడలకు వెళ్ళబోసుకుంది సరోజిని. ముగ్గురు కాళ్ళా వేళ్ళా పడే ఊహ తెలియని పిల్లలే. ఎంత చాకిరియో చూస్తున్నావు కదా. ఇంటెడు చాకిరి, పిల్లల పని. ప్రాణం పోయినట్టుగా ఉంటుంది నాకొక్కొక్కసారి అలసటతో. ఇంకా ఈ పని చాలదన్నట్టు ఆయన అందరినీ కాఫీలకి భోజనాలకి తీసుకురావడం, నన్ను దుమ్మెత్తిపోయడం. ఎంతైనా జాలి వేసింది మాలతికి. నిజమే సరోజిని, కాస్త ఆడవాళ్ల కష్టం సుఖం తెలుసుకోకపోతే ఇబ్బందే మరి. ఏమిటో ఈ మగాళ్ళు. సానుభూతి వలకబోసింది. చాలే, అధికారపూర్వకంగా ఇసడించింది కాంతమ్మ కోడల్ని. హవ్వా, నలుగురి మగాళ్ళకి కాస్త కాఫీయే కాచిపోయలేని సుకుమారమా? బొగ్గలు నొక్కుంది విడ్డూరం ఏదో విపరీతంగా జరిగిపోతున్నట్టు. మగాడు విసుక్కున్నాడంటే విసుక్కోడు మరి. ఇంటికొచ్చినోళ్ళకి 4 కాఫీ చుక్కలకే గతి లేదంటే అదెంత తలవంపు నలుగురిలో తిరగాల్సిన మగాళ్ళకి. అయ్యో రాత, మానాడు మేము ఇలాగే చేశామా? 10 మంది పిల్లల్ని అవలేలగా కనిపించాం. 100 మంది ఒక్కసారి వచ్చినా చిటికలో వార్చి వడ్డించేసేవాళ్ళం. మరీ షోకులు ఎక్కువై నాజూకులు బలిసిపోయి ఇలా అడుగడుగునా ఉసూరుమంటూ ముఖాలు పెడుతున్నారు సిగ్గుల్లేక. తిరుగులేని ఆపులేని అత్తగారి వాగ్దాటికి తోటికోడళ్ళిద్దరూ కిమ్మనకుండా నోళ్లు నొక్కుకున్నారు. ఇప్పటికైనా తయారైందా? ప్రసాదరావు మళ్ళా వచ్చాడు లోపలికి. ఆదరాబాదరాగా తయారు చేసిన కాఫీని కప్పుల్లో పోసి అందించింది సరోజిని. ఏమిటి ఇలా నీళ్ళలా తగలడింది? సనుక్కుంటూ తీసుకుపోయాడు. ఏదోలా చేశాను, చేయగలిగినందుకు సంతోషించండి. వంకలు కూడా దేనికి? సరోజినిది కూడా అంతగా మిన్నకుండే స్వభావం కాదు. ఉద్ధరించావు మహా, నువ్వే వెలిగించేస్తున్నావు పిల్లా జల్లాతో సంసారం. ఇంకెవ్వళ్ళు చేయడం లేదు మరి లోకంలో. పోయేవాడు ఆగి భార్య విసురుకు తగ్గ మరో విసురు విసిరి మరీ పోయాడు. అంతా తిలకించుతూ ఉన్న మాలతికి ఏమిటోగా అయిపోయింది మనసు. మాతృత్వం స్త్రీకి మహత్తరమైన విలువను కలిగించుతుంది అనేది కథలలో కావ్యాలలో కల్పించబడిన కేవల ఊహా ప్రక్రియ. కానీ యథార్థం అందుకు భిన్నం. తనకు సుఖాన్ని అందించి తన ప్రతిబింబాన్ని మోసి స్వీయ రక్తమాంస ప్రాణాలు పోసి కనిపెంచినందుకు అటు భర్త నుండి గాని ఇటు తన వంటి స్త్రీయే అయ్యి అన్ని సాధక బాధకాలు అనుభవించిందైనా అత్త నుండి గాని ఆమెకు వీసమెత్తు ఆదరణ లభింపకపోగా అవహేళన అవమానాలే నెత్తిన రుద్దబడుతున్నాయి. తిరిగి రాత్రి భోజనాల దగ్గర మరో రగడ. అందరూ భోజనాలకు కూర్చున్న సమయంలో అదును దొరికినట్టుగా పెద్ద పిల్లవాడు పళ్ళు కోసే చాకుతో చెయ్యి తగ్గోసుకున్నాడు. చిచి, ఇంత అజాగ్రత్తగానా పిల్లలున్న ఇంట్లో సరుకులు వదిలేయడం? రక్తం కారుతూ ఉన్న చోట వేలు నొక్కి పట్టుకుంటూ భార్యను మందలించాడు ప్రసాదరావు. కనగానే సరా పెంపకం రానివాళ్ళు. అవకాశం దొరికిందన్నట్లుగా లంకించుకుంది కాంతమ్మ. కనేసి వాళ్ళని అలా గాలికి ధూళికి వదిలేయడం సిగ్గుసారం లేక. చూడు, ఒక్కొక్కళ్ళే ఈయన పుల్లల్లా ఎలా ఉన్నారో. ఒళ్ళు వంచి కాస్త వేళకు నీళ్లు పాళ్ళు చూస్తే గాని పిల్లలు ఎదుగుతారా? భర్తే అప్రయోజకుడు అవివేకి అయ్యి అందరి ఎదుట భార్యను నిందిస్తే ఇక అధికారమే పరమావధిగా పెట్టుకున్న అత్తనోరు లేవకేం చేస్తుంది అన్నట్టున్నాయి మౌనంగా దీనంగా చూస్తున్న సరోజిని చూపులు. ఎందుకురా అబ్బాయి ఇంత అవస్థ? తీరిగ్గా కాళ్ళు బారజాపుకొని అదనుకు తగ్గట్టుగా తాను చెప్పదలుచుకున్నది చెప్పేసింది. ఓపిక లేదు మొర్రో అంటూ ఈవిడగారు ఇంకేం పెంచుతుంది పిల్లల్ని? ఒకళ్ళనో ఇద్దరినో రఘుకియ్యి, పుణ్యం పురుషార్థం అన్నీ దక్కుతాయి. పిల్లల కోసం మాలతి కూడా ముచ్చట పడుతుంది, లక్షణంగా పెంచుతుంది. ఆస్తి పైకి పోదు. ఉలిక్కి పడ్డట్టుగా కొడుకులు కోడళ్ళు బిత్తరపోయి ఒకరి మొహాలొకరు తలెత్తి చూసుకోని కూడా చూసుకోలేకపోయారు. అయితే ఈవిడ తాపత్రయం ఆస్తి పైకి పోతుందేమో అనే బెంగతో అన్నమాట. నా మీద ప్రేమతో కాదు. తనలో తాను అర్థమైనట్టుగా తల పంకించుకుంది మాలతి. మళ్ళీ అందుకుంది కాంతమ్మ. ఆలోచించరా ప్రసాదం, పిల్లలు నీ దగ్గరుంటే ఎంతో, నీ అన్నా వదిన దగ్గరున్నా అంతే. పైవాళ్ళేం కాదు కదా. ఏమిటో ఈవిడికి పిల్లలున్నా పెంచుకోను ఓపిక లేదు. ఆవిడికి ఓపిక సరదా ఉన్నా గొడ్రాలితనం. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ. తుణీరాల వంటి మాటలు వినేవారి కర్మకు వదిలేసి తాను సయ్యజేరింది.
గొడ్రాలితనం తల కొట్టేసినట్లయింది మాలతికి. ఆమెకైతే అంతా కొడుకులు కోడళ్ళు కావచ్చు, కానీ నాకు మరిది, తోటి కోడలు, ముఖ్యంగా చెట్టంత ఉన్న మరిది దగ్గర ఇటువంటి మాట! ఎంత సిగ్గు! ఛీ! ఈమె కూడా ఒక ఆడదేనా? ఇటువంటి ఆమెను నమ్ముకొని మధ్యవర్తిగా తీసుకురావడం ఎంత పొరపాటు! అంతలో సరోజిని కంఠం కంగుమన్నది. పిల్లలు పుట్టడం వల్లనే ఓపిక నశిస్తుందని పిల్లల్ని కనిపించిన ఆమెకు నేను చెప్పనక్కర్లేదుగా. ఓపిక లేనంత మాత్రాన పిల్లల్ని ఎవళ్ళకి పంచిపెట్టుకోదు ఏ తల్లి. నా బిడ్డల్ని పెంపకాలకి ఇవ్వాల్సిన కర్మేం పట్టలేదు నాకు. అయ్యో, పౌరుషానికేం తక్కువ లేదు. మూల నుంచి మళ్ళీ ముసలి కాంతమ్మ అందుకుంది. నువ్వు ఊరుకోమ్మా, రఘుపతి కలగజేసుకున్నాడు. ఎందుకలా బాధాకరంగా మాట్లాడతావు? తల్లిని మందలించాడు. నాకెందుకు, ఎలాగో పడండి మీరు. అటు తిరిగి పడుకుంది ముసలమ్మ. విసుగ్గా ఉండి ఓ మాటని ఓ దెబ్బ వేసినంత మాత్రానికే తల్లికి పిల్లలు బరువైపోయారు అనుకోనక్కర్లేదు. చుట్టం చూపుగా వచ్చి మా తల్లి బిడ్డల్ని విడదీయడానికి ప్రయత్నించకక్క. నీ మీద నాకు జాలైతే ఉన్నది, కానీ అందుకోసం నేను త్యాగం చేయలేను. భోజనం చెయ్యకుండానే చెయ్యి కడుక్కొని లేచిపోయింది సరోజిని. నేను చస్తే ఏమో కానీ నేను బ్రతికుండగా మాత్రం నా బిడ్డలు నా దగ్గరే ఉంటారు అన్నది తన గదిలోకి వెళ్ళిపోతూ. అంతవరకు మౌనంగా ఉన్న రఘుపతి కలగజేసుకున్నాడు. కోపం వద్దమ్మా సరోజిని, నీకిష్టమైతేనే కానీ బలవంతం ఏముంది ఇందులో? బాధపడకు. ప్రప్రథమంగా సీతమ్మ ధిక్కారం వల్ల కలిగినంత ఆగ్రహం, నిరసన కలగలేదు ఈసారి మాలతికి. ఎంతటి కష్టమైనా ఓర్చి బిడ్డల్ని సాకగల ఈ మాతృప్రేమ యొక్క మహత్యం ఆమెకు ఆశ్చర్యం కలిగించి ఆలోచింపజేసింది. పిల్లల పెంపకం గురించి అతి తేలిగ్గా ఆమె ఊహించిన దానిని యథార్థంలో జరుగుతున్న ఈ సంఘర్షణను పోల్చి చూస్తే మాలతి తల తిరిగిపోయింది. అన్నింటికీ దుమదుమలాడే ప్రసాదరావు ఈ విషయంలో మాత్రం భార్యకు ఎదురు చెప్పకుండా తటస్థంగా ఉండిపోవడం కూడా ఆమెకు ఆశ్చర్యం అనిపించింది. మర్నాడు ఉదయం సరోజిని వంటింటి పనుల్లో మునిగిపోయి ఉంది. కాంతమ్మ తులసి పూజ చేసుకుంటుంది దొడ్లో. మాలతి అన్యమనస్కంగా అక్కడే కొంచెం దూరంలో గచ్చు అరుగు మీద కూర్చుంది. ఒసే ఈ బాబిగాన్ని కాస్త ఇక్కడి నుంచి తీయవమ్మా మాలతి, నన్ను ముట్టుకునేటట్టున్నాడు ఉపద్రవంగా అరిచింది కాంతమ్మ ఉన్నట్టుండి. పరధ్యానంగా ఉన్న మాలతి వినిపించుకోలేదు. అయ్యో, నా మడి కాస్త మండబెట్టేట్టున్నాడే వీడు. కదలవే మాలతి, ఎక్కడున్నావే? కాస్త వీణలా తీసెత్తుకో కొంచెం కోపంగా ఆదేశించింది. మాలతి అయిష్టంగా లేచి అటు ఇటు దిక్కులు చూసింది. వాడు దొడ్లోకి వెళ్ళొచ్చాడు. ఒళ్ళు కాళ్ళు కడగందే ఎలాగెత్తుకునేది అంటూ, సరోజిని ఒకసారి లారా అంటూ పిలిచింది. వంటింట్లో తలమునకలయ్యే పనిలో ఉన్న సరోజిని ఊడిపడ్డానికి పావుగంట పట్టింది. ఈలోగా పిల్లవాడు కాంతమ్మని తాకడం, ఆవిడ తిట్టుకుంటూ మళ్ళీ స్నానం చేసి రావడానికి పోవడమూ జరిగిపోయింది. వెధవ పీనుగా మడిగా పూజ చేసుకుంటూ ఉంటే వచ్చి ఇంకా స్నానాల గదిలో నుంచి కూడా కాంతమ్మ తిట్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఎందుకు పసివెధవని అంతంత తిట్టడం? రయ్యనందుకుంది సరోజిని. రాత్రి నుంచి ఎంతో బాధతో సతమతమవుతూ ఉన్న ఆమె అత్త అని, తోటికోడలని గౌరవం ఇక నిలపదలుచుకోలేదు. పసివాడు పరమాత్మ ఒక్కటన్నారు పెద్దలు. అంత మాత్రం తెలియని ఏళ్ళు ఎందుకు? ఏటి పల్లానిక? అభం శుభం తెలియని వాణ్ణి పెద్ద నోటితో అలా శపించుతూ పూజ చేస్తే మాత్రం ఫలితమేమిటి? చాలే, నీ ఇంటికొచ్చానని అనబోకు. ఇది నా కొడుకిల్లు, ఏమనుకున్నావు? కాస్త నా పూజ అయ్యే వరకు ఆ పసివెధవల్ని అదుపులో ఉంచలేవు? స్నానాల గదిలో నుంచే అత్తగారు అరిచింది. మరే నిరసించింది సరోజిని. పొద్దున్నే మడి దడి అంటూ ముక్కు మూసుకు మూల కూర్చోవడానికి సంసారాలు చేసేవాళ్ళకి ఎలా సాగుతుంది? అన్నీ తీరిన ముసలాళ్ళమా ఏమిటి మేము? పరిస్థితి ముదురు పాకంలో పడుతుందని గ్రహించిన మాలతి ఆదురుదాగా కలగజేసుకుంది. పోనీలే, ఊరుకో సరోజిని, ఏదో పెద్దావిడ. పెద్దావిడ? ఆవిడ పెద్దావిడే, నువ్వు పెద్దావిడవే. బుద్ధులు మాత్రమే చిన్నవి కానీ. సరోజిని వాగ్దాటి తోటి కోడలపై ప్రసరించింది. నాకు తెలియకడుగుతాను, కాస్త ఆ పసివాడి ఒళ్ళు శుభ్రం చేస్తే అరిగిపోతావుటమ్మక్కయ్యా? ఎంతో పెద్ద ప్రేమ ఉన్నట్టు పెంచుకుంటాను అని తయారవుతున్నావు మరి? నిలదీసినట్టే అడిగింది. మొదట నిరుత్తరైన మాలతి కొంతసేపటికి సర్దుకుంది. నాకు అసహ్యం సరోజిని, పిల్లల మలమూత్రాలు అవి ముట్టుకోవడానికి నేనెప్పుడూ చెయ్యలేదు, అంతే, ఇంకేమీ కాదు.
నసుగుతూ సంజాయిషి చెప్పుకుంది. అలాగా విస్తుపోయినట్లు చేతులు కనులు త్రిప్పుతూ తల ఎగరేసింది సరోజిని. మరి పిల్లవాడిని పెంచుకుంటే ఏం చేస్తావు? అప్పుడు నువ్వే కదా వాడికి తల్లివవుతావు. ఈ ఎదురు సవాళ్లకు కోపం వచ్చినా నిగ్రహించుకుంది మాలతి. అప్పుడు నేను చేయనక్కర్లేదులే, దాసి ఉంటుంది, ఆయా ఉంటుంది అన్నది బింకంగా. నవ్వింది సరోజిని. నువ్వు మహాధనవంతుల ఆడపడుచువైతే అయ్యావు, కానీ పిల్లల విషయంలో అంత ఆడంబరంగా బ్రతకడం అసంభవమని నీకు తెలియదులే. మరి చీర నలక్కుండా, ఒళ్ళు వంచకుండా, చెయ్యి కదలకుండా, మలమూత్రాలు పులుముకోకుండా మహారాణులు కూడా పెంచలేరు పిల్లల్ని. ఇహ మన బోటి వాళ్ళం లెక్క. పరాయి బిడ్డ గనుక అలా దూరంగా కూర్చోగలిగావు. కన్న తల్లిని నాకు తప్పుతుందా? వివిధ భంగిమలలో అంగాంగము కదిల్చి నాట్యం చేసినట్టుగా చేసి తాను అనదలుచుకున్న 4 మాటలు అనేసి పిల్లవాణ్ణి తీసుకొని లోపలికి పోయింది. అక్కడే వరండా మీద ఉన్న అన్నదమ్ములిద్దరూ ఏమీ కల్పించుకోలేదు. అదేదో ఆడవాళ్ల గొడవన్నట్లుగా. అవమాన భారంతో కృంగిపోయిన మాలతి పన్నెత్తి పలకలేకపోయింది. నాకు పిల్లలు వద్దు, పిల్లలు గల వాళ్ళ జంజాటమూ వద్దు, చాలు ఈ అవమానాలు అడ్డమైన వాళ్ళ దగ్గర అని మాలతి అప్పట్లో అనుకున్నప్పటికీ ఆ నిర్ణయం ఎన్నో రోజులు నిలవలేకపోయింది. వాళ్ళంతా పరాయి వాళ్ళు గనుక అలా నిరసించగలిగారు. నా సొంత చెల్లెలు నా ముద్దు తప్పక తీరుస్తుంది అని ఆశపడింది. ఓ శుభవేళ బిడ్డ పాపలతో భర్త అత్తగారుల సమేతురాలే వచ్చిన చెల్లెల్ని చూసి, నందిగామలో మా పిన్నత్తగారి కొడుకు పెళ్ళయింది. సరే, ఇంత దూరం వచ్చాక నిన్ను చూడకుండా ఎలా వెళ్ళాం? 2 రోజులు ఉందాం నీ దగ్గర అని వచ్చాం. వస్తూనే చెల్లెలు సుగుణ అన్నది. అంతేనా? నిరుత్సాహంగా అన్నది మాలతి. 2 రోజులు 2 నిమిషాల్లా గడిచిపోతాయి. నిజానికి మీరంతా 2 ఏళ్లున్నా నాకు తనివి తీరదు సుగుణ. మరిదిగారు అత్తగారు కూడా రావడం నాకెంతైనా సంతోషంగా ఉంది. చాలా ఘోరం. నవ్వు దాచుకుంటూ సీరియస్గా అన్నాడు మాలతితో మరిది మోహన్ రావు. మీ దగ్గర 2 ఏళ్లుంటే అవతల మా ఇల్లు వాకిలి ఉద్యోగాల మాట ఏమిటంటారు మరి? అయితే మీరు వెళుదురు గాని మా చెల్లెలు ఉంటుంది. ఎంత న్యాయం! ఈ 2 ఏళ్ళు నేను జపం చేయాల్సిందేనా? చుట్టం చూపుగా వచ్చినందుకు ఇదా మర్యాద? అందరూ పకపకా నవ్వేశారు. మా చెల్లెల్ని పెళ్లాడకముందు ఏం చేశారో మరిదిగారు మహా చెప్తున్నారు. మరో చెణుకు విసిరింది మాలతి. అవునే అమ్మాయి. సుగుణ అత్తగారు సూరమ్మ అతి ప్రేమగా మాలతి చేతులు నిమురుతూ ప్రారంభించింది. నీకున్న బంధు ప్రేమ ఆపేక్ష మాకు తెలియందా? రావాలనే ఉంటుంది, కానీ ఎంత బాదరబందీ చూడు మాకు. పిల్లా జల్లా అంటూ పెద్ద తాపత్రయం లేదు గనక అప్పుడప్పుడు అటువైపులకు వచ్చిపోతూ ఉంటే బాగుంటుంది నువ్వు. బంధు దర్శనంతో వికసించిన మాలతి వదనం తిరిగి ముళ్ళుగుచ్చుకోవడంతో ముకుళించుకుపోయింది. ఆమె పరిస్థితిని గ్రహించిన సుగుణ మాట మార్చింది. బావగారింకా ఆఫీసు నుంచి రాలేదా అక్క? ఇంకా లేదమ్మా, తప్పనిసరిగా జవాబిచ్చింది మాలతి తడారిపోయిన గొంతుతో. స్నానాలకి లేవండి, భోజనాలకి ఆలస్యం అయిపోతుంది అంటూ ఆ ఏర్పాట్ల మిషతో ఆ విషమ దృశ్యం నుంచి తప్పుకుంది తాత్కాలికంగా. ముసరాళ్ళు కదక్కా, చాటున సర్ది చెప్పబోయింది సుగుణ. నాకు తెలుసులేవే, నువ్వు బాధపడ్డం దేనికి మధ్యన? ఆవిడైనా ఉన్నమాటేగా అన్నది. గొడ్రాల్ని చూస్తే అంత లోకువా, అసహ్యము కాబోలు లోకులకు విరక్తిగా అన్నది మాలతి. సూరమ్మ, కాంతమ్మ ఒక్కచోట చేరి సంభాషణకు ఉపక్రమించారంటే ఒళ్ళంతా జరులు ప్రాకుతున్నట్లే ఆ పరిసరాల నుంచి ప్రయత్నపూర్వకంగా పారిపోయేది మాలతి. లోకంలో గొడ్డుమూత్తానంతో బాధపడే వాళ్ళని చూశాం, కానీ పెంచుకుందామన్న పిల్ల దొరక్క అల్లాలాడే వాళ్ళని ఇక్కడే చూశాను. బొత్తిగా ఇదేం జాతకమో మరి, ఇంతకు ప్రారంధం. కాంతమ్మ తన కోడలను ఉద్దేశించి తీరిగ్గా సెలవిస్తున్న ఈ ఉపన్యాసాన్ని సుగుణ వినడం జరిగి నెమ్మదిగా అక్కను ఆరా తీసింది మంచి మాటలతో. మాలతి తన ఆశను, ఫలితంగా పొందిన అనుభవాలను దాపరికం లేకుండా క్లుప్తంగా వివరించింది. మీరంతా అదృష్టవంతులు చెల్లి. బిడ్డ పాపలతో మీలాగా కలకల్లాడుతూ ఉండే యోగం ఏ పుణ్యం చేస్తే వస్తుందో మరి. ముత్యాల్లాగా ఉన్నారు నీ బిడ్డలు. గతం తలుచుకుంటే అసలు ఇంకా నాకు నిన్ను అడగడానికే నోరు రావడం లేదు. వెంటనే సుగుణ ఏమీ మాట్లాడలేదు. బాగా ఆలోచించిన మీదట నెమ్మదిగా అన్నది. నీ దగ్గర నాకు అభ్యంతరాలేమిటక్కా? చూడు, బాబు నీకు మాలిమవుతాడేమో, ప్రయత్నించు. నేనిక్కడ ఉండగానే నెమ్మదిగా నీకు అలవాటు చేసుకుంటే వదిలేసి వెళతాను. ఉప్పొంగిపోయింది మాలతి వింటూనే. నాకు తెలుసు సుగుణ, నీ హృదయం చాలా మంచిది.
నీ రుణం జన్మలో తీర్చుకోలేను అంటూ చెల్లెల్ని శ్లాఘించింది. సాయంత్రమే బజారుకు వెళ్ళి పిల్లలు ఊగే గుర్రం, త్రోపుడు బండి, కారు, రకరకాల బొమ్మలు, దుస్తులు కొనుక్కొచ్చింది. భార్య ఉత్సాహాన్ని, ప్రయత్నాలను చూసిన రఘుపతికి భయం వేసింది. చాటుకు పిలిచి అతి నిదానంగా చెప్పాడు, చూడు మాలతి, నేను నిన్ను తప్పు పట్టడం లేదు. నీ కోరిక, ఆశ సమంజసమైనవే. కానీ పదే పదే అవమానాలకు గురి కావడం ఎవరికైనా సహింపసఖ్యం కానిది. వెట్టి భ్రమ కంటే ఆత్మగౌరవం ప్రధానం, గుర్తుంచుకో. భర్త చేసిన హితోపదేశాన్ని భక్తి శ్రద్ధలతో విన్నదే కానీ మాలతి పెదవి కదిపి నా అభిప్రాయం ఇది అని ఏమీ చెప్పలేదు. వెళతామని ఏనాటి కానాడే ప్రయాణమయ్యే వాళ్లను ఇంకా 2 రోజులు, 4 రోజులు అంటూ వాయిదాలు వేసి ఆపుతుంది మాలతి. ఈలోగా పిల్లలు మాలతికి కాస్త చేరువవసాగారు. మోహన్ రావు తటస్థంగా ఊరుకున్నాడు. కానీ సూరమ్మ సనుగుడు ప్రారంభించింది. ఆ చాటున ఈ చాటున. ఇదేం విడ్డూరమే, నీకా ఉన్నది 2 పిల్లలు, దాని ముఖం మండ, ప్లేమీలు ప్లానులు అని ఇక పుట్టకుండా చేసుకున్నావు. కాదత్తయ్య, ఫ్యామిలీ ప్లానింగ్, సరిదిద్దింది సుగుణ. ఏదో దెబ్బ కొంపలు ఆర్పడానికి. పోని ఆ ఇద్దరిలోనే ఒకరిని పెంపడానికి ఇవ్వడమేమిటంట? నీకేం తినడానికి లేదా, ఉండడానికి లేదా? ఏమంత కర్మొచ్చిందని మన బిడ్డ పరాయి కొంపల్లో పెరగాలి? నిలదీసింది కోడల్ని. పరాయి కొంప కాదు, నా సొంత అక్క, ధీమాగా అన్నది అత్తకి జడవని కోడలు. పాపం సరదా పడుతుంది. ఎంత బాగా చూసుకుంటుందో, ఎన్నెన్ని కొందెచ్చిందో మీరే చూస్తున్నారుగా. పెంపకం అని పేరు పెడితే అదేదో పెద్ద గందరగోళంగా అనిపిస్తుంది. కానీ మామూలుగా ఎందరి బిడ్డలు తాతగారిళ్లల్లో, పిన్నమ్మ పెద్దమ్మల ఇళ్లల్లో పెరగడం లేదు ఏళ్లకి ఏళ్ళూను. మరీ దగ్గర కాన్పులై అంతా చిన్న చిన్న బిడ్డలే అయితే తల్లిని వేధిస్తారని దగ్గర వాళ్ళు చేరదీసి పెంచడం మన ఇళ్లల్లో కొత్త కాదు కదా. పిల్లల్ని తల్లి కంటే తల్లి తరపు వారే చక్కగా పెంచుతారు ప్రేమ పోసి. అంతెందుకు, మీ అమ్మాయిల పిల్లలు మీ దగ్గర ఎన్నాళ్ళు పెరగలేదు? నీతో మాట్లాడి నెగ్గగల వాళ్ళెవర్లే, మూలుగుతూ సాగదీసింది ముసలమ్మ. అయినా నాకెందుకు, నీ బిడ్డ నీ పెత్తనం. తాత్కాలికంగా నోటికి తాళం వేసుకుంది. మాలతి ఎక్కడ విన్నదో అని కంగారు పడుతూ వెళ్ళింది సుగుణ. అదృష్టవశాత్తు ఆమె ఈ సంభాషణను వినలేదు. సుధను ఒళ్ళో కూర్చోబెట్టుకుని గోపీని గుర్రమెక్కించి ఊగిస్తోంది. వాళ్లతో మైమరచి కబుర్లు చెప్తుంది. ప్రేక్షకురాలి కనులు భావాతీతమైన అనుభూతితో చెమర్చాయి. పాపం మనసులో దాగి ఉన్న అనురాగ సుధనంతను ఈనాటికి లభించిన ఈ చిన్నారులపై వర్షిస్తోంది. రోజుకి 4 జతల దుస్తులు మారుస్తోంది. వాళ్ళకి షికార్లు తిప్పుతోంది. ఇక ఆట వస్తువులకు లెక్కే లేదు. ప్రత్యేకం వాళ్ళిద్దరి కోసం చెరో పనిపిల్లను కుదిర్చింది. ఇంత ప్రేమగా చూస్తున్న ఆమె దగ్గర ఎంతకాలం ఉంచితే మాత్రం లోటే ఉంది పిల్లలకి, లాభమే కానీ. సుగుణ అలా తన తలపోతలతో తలమునకలై ఉండగానే కాంతమ్మ వచ్చిందటు. చూడండి అత్తయ్య, ఈ సుధ ఎన్ని కబుర్లు చెప్తుందో, గడుగ్గాయ్ మురిసిపోతూ చూపించింది మాలతి. ఈసడింపుతో కూడిన నిరసనతో చూసి, దొరికిందిలే కోతి కొబ్బరికాయలాగా, కడుపును పుట్టిన వాళ్ళు గనకనా సర్వం ధారపోసి మురిసిపోవడానికి అని మెటికలు విరిచి వెళ్ళిపోయింది. మాలతి ఆ మాటల్ని లెక్క చేసుకోలేదు. తన వైపు వారిని పెంచుకోవడం లేదని ఆవిడ బాధ. ఆ ప్రయత్నం అయ్యిందిగా. ఈనాటికి ఈ బిడ్డలకు నాకు ఏర్పడింది సంబంధం, ఏదో అనుబంధం ఉన్నది గనక. నిజం చెప్పావక్క, ముసరాళ్ళకేమిటి ఏదో అలా వాగుతూ ఉంటారు, మనం కలగ చేసుకోకూడదు. అయ్యో ఉండు, మాటల మధ్యలో కంగారుగా లేచి పిల్లను పక్కన కూర్చోబెట్టేసింది మాలతి. ఏమైంది? తాను ఆత్రపడింది సుగుణ. చూసి హోస్ అవుటికి పోసిందా, ఇంకా ఏమిటో అనుకున్నాను. తేలిగ్గా నవ్వేసింది. అప్పటికప్పుడు చీర మార్చుకొచ్చిన అక్కను చూసి మరింత నవ్వింది సుగుణ. కొన్నాళ్లకి మామూలైపోతుందిలే అక్క, నీకింకా అలవాటు లేదు కదూ మరి. మాకు నిత్యం ఇవే అభిషేకాలు ప్రసాదాలును. కూతురు తడిపిన లాగును మార్చనైనా మార్చకుండా చంకనెత్తుకొని గుర్రం ఊకుతున్న కొడుకు ముక్కు నుంచి కారుతున్న చీముడి తుడిచేసి ఆ చెయ్యి చీరకు తుడిచేసుకుంటున్న చెల్లెల్ని వెగటుగా చూసింది మాలతి. ఇంత ఎడ్డీగా ఉంటేనే కానీ పిల్లలను పెంచని వీలు పడదా? ఆలోచనలో పడ్డది. అక్క భావాలను అర్థం చేసుకోగలిగిన సుగుణ అతి సామాన్యంగా నవ్వేస్తూ, ఏమిటోనక్క, చిన్నప్పటి శుచులు శుభ్రాలు పిల్లలు పుట్టాక గుర్తుకు కూడా రావు. అసలు అవేం సాగవనుకో ఈ సముద్రంలో. ఎంతసేపు ఈది ఒడ్డుకు చేరాలి అన్న తాపత్రయమే.
తనకంటే 4 ఏళ్లు చిన్నదైన చెల్లెలు కేవలం మాతృత్వం అనే ఆధిక్యం కలదై తనకు ఈతి బాధలను వేదాంతిలా బోధిస్తూ ఉంటే ఏదో న్యూనతాభావం చెలరేగిన మాలతి అలా గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయింది. రాత్రి 11 గంటల సమయం. బిగ్గరగా వినవస్తున్న సుధ ఏడుపుతో మెలకు వచ్చి ఏమి చేయడానికి తోచక కళ్ళు నులుముకుంటూ కూర్చుంది సుగుణ. 1, 2, 5 నిమిషాలు గడిచింది. కానీ మార్పు లేదు. పాప ఏడుపు తారాస్థాయిని అందుకుంటుంది. 2 రోజులుగా సుధను మాలతి తన గదిలోనే పడుకోబెట్టుకుంటుంది. ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఎందుకలా మూల విరాట్లా కూర్చున్నావు? సుధ ఇల్లెగిరిపోయేట్టు ఏడుస్తోంది. వినిపించటంలా? మోహన్ రావు క్రోధస్వరం వింటూనే ఉలిక్కి పడింది సుగుణ. మీ మీ మీరు మేల్కొనే ఉన్నారా అన్నది తడబడుతూ. మేల్కొని లేను. బిడ్డ ఏడుపు వినిపించి మెలకు వచ్చింది. నేను దాని కన్నతండ్రినేగా. సుగుణకు ఏమీ మాట్లాడలేని సందిగ్ధావస్థ వచ్చింది. అంతకంతకు గొంతు పొడారిపోతూ ఉన్నట్టు వినిపిస్తోంది దాని ఏడుపు. వెళ్ళి తీసుకురా. ఆవిడెందుకు లేస్తుంది? నిద్ర చెడగొట్టుకొని. కన్నకడుపు కాదుగా. ఊరుకోండి అక్కయ్య. ఏమో చెప్పబోయింది సుగుణ. కానీ చాలించు అని కసురుతూ మధ్యనే ఆపు చేశాడు మోహన్ రావు. నువ్వు వెళతావా? నేను వెళ్ళి తీసుకురానా? అక్కయ్యట అక్కయ్య. ఆ బిడ్డలేనావిడ ముచ్చట కోసం మన బిడ్డని బాధించుకుంటావా? పిల్లలు పక్కలో కాస్త కదిలేసరికే తుల్లిపడి లేస్తావే. అలా రాయిలా ఎలా కూర్చోగలుగుతున్నావిప్పుడు? అదంతగా ఇల్లు దద్దరిల్లేటట్టు ఏడుస్తూ ఉంటే. గత్యంతరం లేక సుగుణ లేచి వెళుతూ ఉండగానే ఏం సుగుణమ్మ తల్లి అంటూ సూరమ్మ ఎదురొచ్చింది కళ్ళు నులుముకుంటూ. పిల్లది అలా ఒక్క వరసన ఏడుస్తూ ఉంటే నీకిక్కడ నిద్రెలా పడుతుందే? బిడ్డలేని గొడ్రాలకేం తెలుస్తుంది బిడ్డ నొప్పి? అదెందుకు ఏడుస్తుందో ఏమిటో. లేవలేనట్లుంది ఆవిడ. కర్మ. వెళ్ళి తీసుకురా ఇటు. రాను రాను అధికమవుతూ ఉన్న సుధ ఏడుపుతో సుగుణ మనసు కూడా పరితపించి వడివడిగా మాలతి గదివైపు నడిచింది. కిటికీలో నుంచి చూసింది. మాలతి, రఘుపతి ఎవరి మటుకు వారు హాయిగా నిద్రపోతున్నారు. ఉయ్యాలలోని సుధ నోరంతా తెరిచి వచ్చినంత కంఠము పెట్టి బిగ్గరగా ఏడుస్తుంది. తలుపు తీయక్క. అక్క. దబదబా బాధింది తలుపు మీద సుగుణ. 2 నిమిషాలకు తలుపు తీసి అపరాధినిలా నుంచుంది మాలతి. ఏ చాలాసేపటి నుంచి ఏడుస్తోందా అని అడిగింది. అడగలేక మనసు మండిపోయింది సుగుణకు. ఏ మనిషి ఇప్పుడైనా కాస్త పిల్లని చేతుల్లోకి తీసుకోదే? పిల్లల్ని కంటే గాని ఆ ఆత్రత మమత ఉండవు. దాని ఏడుపు విని నేను నిలవగలుగుతున్నానా? కసిగా తలపోస్తూనే చరచరా ఉయ్యల దగ్గరకు నడిచి బిడ్డను చేతుల్లోకి తీసుకుంది. అప్పటికి కూడా మేలుకొని రఘుపతి గురక బాగా వినిపిస్తోంది. అరగంట నుంచి ఏడుస్తుంది. ఏం కావాలో చూస్తాను, నువ్వు పడుకో అక్క అని గబగబా అనేసి తన గదిలోకి పోయింది సుగుణ. హృదయం చివుక్కుమన్న మాలతి క్షణం తటపటాయించి సుగుణను అనుసరించింది నెమ్మదిగా. సుగుణ దగ్గర నుంచి ఆత్రంగా ఏదో పెద్ద ప్రమాదం తప్పినంత సంభ్రమంతో బిడ్డను అందుకుంది సూరమ్మ. అమ్మో నా తల్లి, ఎంత ఏడిచావే. కనులు తుడిచి ప్రేమగా శరీరమంతా నిమిరింది. పాల సీసా ఇలా తీసుకురా అంది కోడల్ని. ఆమె చెప్పకముందే తీసుకువచ్చింది సుగుణ. మనవరాలికి పాలు పడుతూ తీరిగ్గా అప్పుడు కుమారుని దశ చూసింది వృద్ధురాలు. చూడబ్బాయ్ అన్నది సంభాషణకు నాందీగా. ఏమిటన్నట్టు చూశాడు మోహన్ రావు. చూస్తున్నావు కదా నువ్వే. పిల్లలు లేక పెంచుకోవాలని ఆవిడగారు పడే ఉబలాటానికి నేనేం అనను కానీ ఆ పెంచే అర్హత మాత్రం ఆవిడికి లేదు. పిల్ల పక్కనే పడి అంతగా ఏడుస్తూ ఉంటేనే మెలకు రాంది. ఇంకేం పెంచుతుంది? నిద్ర సుఖం, తిండి సుఖం ఉండవు మరి పిల్లల తల్లికి. నా నిద్ర నాది, నా సుఖం నాది అనుకుంటే పిల్లలు పెరగరు. ఆవిడకి లేని లోటు తీర్చడానికి మన నోరు లేని పిల్లని కష్టపెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. మరి బిడ్డ ఎంతగా ఏడ్చిందని పాలు తాగడం పూర్తి చేసి అప్పుడే నిద్రలోకి జారిపోయిన సుధబుగ్గలు నిమురుతూ పక్కలో వేసుకొని తాను నడుం వాల్చింది. నేను అదే అనుకుంటున్నాను. రేపే వెళ్ళిపోదాంలే అన్నాడు సాలోచనగా మోహన్ రావు. గాబరాగా అటూ ఇటూ చూసిన సుగుణ గుమ్మంలో నుండి వెనుతిరిగిపోతూ ఉన్న మాలతిని చూసి కృంగిపోయింది. ఆ తెల్లవార్లు తన శయ్యపై పడి మాలతి మౌనంగా రోధించడం ఎవరికీ తెలియదు. 10 రోజులుగా సందడిగా కలకల్లాడిన ఇల్లు నేడు నిశ్శబ్దంగా వెలవెలబోతూ ఉన్నది. పిల్లల కేకలు, ఏడుపులు లేవు. క్షణం తీరిక లేకుండా ఉన్నట్లు అనిపించే చాకిరీ లేదు. పిల్లల కోసమని కొన్న గుర్రం, ఊయల, బొమ్మలు ఇంటి నిండా చిందరవందరగా ఉండి తనను వెక్కిరిస్తున్నట్లు అనిపించగా
వెక్కి వెక్కి ఏడ్చింది మాలతి. వెళ్ళేటప్పుడు వాళ్ళు తాను కూడా ముభావంగానే ఉండడం వల్ల అవన్నీ పిల్లలకిచ్చి పంపుదామనే ఆలోచనే రాలేదు తనకి. రాక రాక వచ్చిన వాళ్ళు కావడాన అందరికీ కలిపి 400తో కాస్త మంచి బట్టలే ఇచ్చి పంపింది. ఏమిటా కన్నీళ్ళు? ఏమైనా పిచ్చిగాని ఎక్కిందా? ఎప్పటినుంచి పరికిస్తున్నాడో రఘుపతి భార్యను లాలనగా మందలించాడు. నేను మొదటే హెచ్చరించాను మాలతి, నువ్వు పెడచెవిన పెట్టావు. కాస్త లోకాన్ని అర్థం చేసుకో, ప్రేమగా ఆమె కనులు తుడుస్తూ అన్నాడు. భర్త అనునయంతో మాలతి దుఃఖం మరింత హెచ్చిందే కానీ తగ్గలేదు. నడు, అలా చల్లగాలికి కాస్త తిరిగి వద్దాం. ఒక విధమైన బలవంతంతోనే భార్యను లేవదీశాడు. లేక్ దగ్గర వచ్చిపోయే జనాన్ని చూస్తూ అన్యమనస్కంగా కూర్చుంది మాలతి. బాబు, ధర్మం. అమ్మా, పిల్లలు లేని తల్లులు పుణ్యం ఉంటుంది, ధర్మం చేయి తల్లి. బిచ్చగత్తె దీనంగా చేతులు మీది మీదికి చాపి మరీ అడుగుతోంది. తల్లి లేనాళ్ళైతే ఏ పిల్లలు లేని వాళ్లకో పారై పెంచుకుంటారు. వాళ్ల కోసం నీకవస్థ దేనికి మధ్యన? విసుగ్గా అన్నది మాలతి. వెధవ ముష్టివాళ్ళు కాసేపు ప్రశాంతంగా ఉండనీయరు. ఒక్క క్షణం విచిత్రంగా చూసింది అడుక్కునే మనిషి. మాలాంటి మురికెదవల్ని ఎవరు పెంచుకుంటారు తల్లోయ్? భలేగా మాట్లాడుతుండారు మీరు అన్నది నవ్వేస్తూ. మరేం పర్వాలేదు, నడు, పెంచుకునే వాళ్లను నేను చూపిస్తాను. మనసు తిక్కగా ఉన్న మాలతి తన స్థాయిని మరచి మాట్లాడుతోంది. గుడ్లు ఉరిమి చూసింది భిక్షకురాలు. తన అపురూపమైన వస్తువును దేన్నో ఎవరో లాక్కుపోతున్నట్టుగా పిల్లల్ని దగ్గరకు లాక్కుంది. సాలేవమ్మా, ఓ 10 పైసలు ధర్మం పారేయడానికి ఏటేటో మాట్లాడుతుండవు. నా పిల్లలు సేదా ఏటి నాకు నీకిచ్చేదానికి? నిరసనగా అనేసి వెళ్ళిపోయింది ఏవేవో తిట్టుకుంటూ. పిల్లల్ని ఎవరికో ఇస్తే అడుక్కొచ్చి నా పొట్టపోసేదెవడింకా అని కూడా అన్నది. విజయగర్వంతో నవ్వింది మాలతి. వాళ్ళు దాని పిల్లలే అని నాకు తెలుసు. తల్లి లేని పిల్లలని చెప్పి అడుక్కుంటుంది జాన. బిచ్చమెత్తడం కోసం అసలు కన్నవాళ్లే చక్కటి పిల్లలకి కూడా చేజేతుల అంగవైకల్యం కల్పిస్తారని విన్నాను. ఏదో తగలాడతారు, మధ్య మనకెందుకు ఆ గోల? నీకు అసలు మతి భ్రమిస్తోంది ఆనాటికానాడు విసుక్కున్నాడు రఘుపతి. ఇంటికి తిరిగి వచ్చే దారిలో పరిచితురాలు సీతెదురైంది. కుశల ప్రశ్నలు ప్రారంభమయ్యాయి. అసలు రావడమే మానేశావేమిటి మా ఇంటికి? అడిగింది మాలతి. ఏది? నేను నిన్ననే వచ్చా బెంగళూరు నుంచి. మా బావగారికి, అదే వారన్నగారికి పిల్లలు లేరు కదూ. మా అబ్బాయిని దత్తత తీసుకున్నారు. 2 నెలలైంది. ధ్యాస మారి వెళ్ళి ఓ 10 రోజులు ఉండొచ్చాను. అలాగా? ఆశ్చర్యపోయింది మాలతి. అయినా నీకున్నది ఆ ఒక్క కొడుకే కదా, దత్తత ఎలా ఇవ్వగలిగావు? విస్మయంతో అడిగింది. తేలిగ్గా నవ్వేసింది సీత. అందరూ అదే ప్రశ్న వేస్తున్నారనుకో, కానీ చూడు, వాళ్ళెవరో పైవాళ్ళని పెంపకానికి తీసుకుంటే ఆస్తంతా వాళ్ళకే కదా. అంచేత బాగా ఆలోచించే ఇచ్చాంలే. దత్తత వాళ్ళెవరో చేసుకున్నంత మాత్రాన నా కడుపున పుట్టి పెరిగినవాడు నా కొడుకు కాకుండా పోతాడా? వెళితే మొన్న అమ్మా అంటూ వచ్చి చుట్టుకుపోయాడనుకో, చూడలేక తోటి కోడలు కళ్ళల్లో నిప్పులు పోసుకుంది. మాకు కాస్త అలవాటు పడినివ్వకుండా నువ్విలా అస్తమాను వస్తే ఎలాగమ్మా? పిల్లాడు అమ్మ అంటూ నీకోసం బెంగటిల్లిపోడు. ఆ మాత్రం తెలిసి ప్రవర్తించకపోతే ఎలాగా అంటూ తెగ గొణిగింది. ఆవిడన్నదని నా బిడ్డని నేను వదులుకుంటానా? వెళ్ళడం మాంతానా? ఇక వాళ్ళెంత గొనుక్కుంటే మాత్రం ఏం చేయగలరు? దత్తత స్వీకారం సమయంలో తీసిన ఫోటోలున్నాయి. ఆస్తి రాతకోతలు కూడా అయిపోయాయి. అంతా మన పిల్లాడికేనని. పిల్లాన్ని పెంచుకుంటే అలా రాసివ్వాలా ఆస్తిపాస్తులు ముందుగానే? అడిగింది మాలతి. హా, లేకపోతే ఎంత మోసి కష్టపడి కనిపించిన బిడ్డని ఊరికే పరాయి వాళ్ళకి ఇచ్చేస్తామటమ్మా? ఏమో, వీడు వెళ్ళిన తర్వాత వీడి పాదం మంచిదే, వాళ్ళకు బిడ్డ పుడితే వీడిని పొమ్మంటే ఏం చేస్తాం? అందుకని ముందే కట్టుదిట్టాలు చేసుకోవాలి. పుత్రులు లేక నరకానికి పోతాం, చస్తే పరాయి వాళ్ళు తగలాస్తారేమో మనని మొక్కుబడిగా అని వాళ్ళ స్వార్థం వాళ్ళది, మా స్వార్థం మాది. వాళ్ళు కాస్త గుటుక్కుమంటే ఆ ఆస్తంతా మాకే కదా, మహారాజల్లా బ్రతకొచ్చు. నోట మాట లేక మ్రాన్పడి గుడ్లు అప్పగించి చూడసాగింది మాలతి. ఆమె మనసున అవివేకము, మృదుత్వము, తొంగి కొలదిగా వివేకము, గట్టితనము స్థానం పొందగలిగాయి. సీత ఇంకా చెప్తూనే ఉంది తన పిల్లల గోల. వస్తాను మరి, పెద్ద కూతురు అల్లుడు ఇంట్లో ఉన్నారు పండక్కొచ్చి. ఏమిటో, ఏనాడో పెళ్ళైనా 2 బిడ్డల తండ్రైనా ఇంకా ఈనాటికి అవి కావాలి ఇవి కావాలి అని గొంతెమ్మ కోరికలు ఆ అల్లుడు గారికి. ఇదిగో
2 టెర్లిన్ సూట్లకి బట్ట కొని తీసుకెళ్తున్నాను ముడుపు చెల్లించడానికి. లేకపోతే మళ్ళీ గడప తొక్కరని భయం. చేతిలో బట్టల ప్యాకెట్ విప్పి చూపించింది. మరి మన అమ్మాయికి చీర పెట్టడం తప్పదు కదా. అమ్మా, కంచిపట్టు చీర కొనిపెడదు ఈ పండక్కి అని నోరు తెరిచి అడిగింది. చచ్చో బ్రతికో కొనవలసిందే కదా. ఏమిటోనమ్మా మాలతి, ఒక్కొక్కప్పుడు పిల్లలు లేని వెందుల జీవితమే మహాదొడ్డ అనిపిస్తుంది ఈ బాధలన్నీ పడలేక. రెండో దాని మొగుడికి ఏదో జబ్బు చేసిందంట, అది రమ్మని రాసింది, వెళ్ళాలి, వస్తా మరి. పిల్లలు లేని వాళ్ళ బ్రతికే మెరుగా? ఆమె నిజంగానే అన్నదా లేక నన్ను ఓ పోటు పొడిచిందా? ఇల్లు చేరిన మాలతి చెవుల్లో ఆమె మాటలే రొద చేసాగాయి. కర్రగుర్రం ఎక్కి ఊగుతూ స్వర్గంలో ఉన్నట్టుగా సంతోషిస్తున్న పని మనిషి కొడుకు మాలతిని చూడగానే బెదిరి పారిపోయాడు తల్లి చాటుకు. నేను చూడలేదమ్మగారు, ఎదవ సన్నాసి ఎప్పుడు దాని దగ్గర చేరాడో. పొరపాటైపోయింది, మన్నించండి. ఎప్పుడు దాని మొహం ఎరక్క సంబరమే కానీ మన బతుకేటి అన్న ఆలోచన లేదు. కోపంగా గిన్నెలతోమే మట్టి చేత్తోనే కొడుకును మొట్టింది. ఛ, ఏమిటి అది? మందలించింది మాలతి. ఏరా రామిగా, అది కావాలా? వాడు ఆశగా చూస్తూ తలూపాడు. ఊరుకోండమ్మా, మా గుడిసెలో దానికి కూడా చోటుందా? లేదే, నిజంగానే అంటున్నాను. వాడు సరదా పడుతున్నాడు పాపం. తీసుకెళ్ళు, ఇక్కడెందుకది? పైడి ముఖం విరిసిన దిరిసిన పువ్వులాగైంది. అమ్మగారు మాలచ్చి తల్లి, దేవుడు సల్లగా సొత్తాడు అంటూనే గుర్రాన్ని అవలీలగా భుజం మీదకెక్కించేసుకుని రెండో చేతో కొడుకుని నడిపించుకుంటూ పోయింది. చుట్టాలెక్కువై పని ఎక్కువైనాది ఈ 10 రోజుల నుంచి, మరో 5 రూపాయలు అదనంగా రావాలా అంటూ ఆ ఉదయమే ఖండితంగా వసూలు చేసిన పైడి క్రమక్రమంగా కనుమరుగైపోతున్న ఆ తల్లి బిడ్డలను, కర్రగుర్రాన్ని నిర్నిమేష దృక్కులతో చూస్తూ తనలో తాను నిర్మలంగా నవ్వుకున్నది మాలతి. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇంత మంచి కథను మనకు అందించిన కోడూరి కౌసల్యాదేవి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.